నిజంగా బలహీన వర్గాల వాళ్ళ నాయకత్వము కొత్త నాయకత్వం రావాలి. ఈ ట్రెడిషనల్గా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి మేము ఉద్యమకారులము, మేము ఉద్యమం నడుపుతున్నాం, మేమేదో చేస్తామని స్వార్థ ప్రయోజనాలకు వచ్చేటువంటి వాళ్ళ ఉచ్చులో రావద్దని నా రిక్వెస్ట్. కొంత ఇప్పుడు ఎట్లయితే మందకృష్ణ మాదిగ అంటే రాజకీయాలకు అతీతంగా ఒక నిష్పక్షపాతంగా ఒక ఇండిపెండెంట్గా వ్యవహారాలు చేసినాడు, అంత నిజాయితీగా అంత రాజకీయాలతో సంబంధం లేకుండా చేసినా కానీ మందకృష్ణ మాదిగ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అట్లాంటిది వీళ్ళు ఆల్రెడీ వేరే వేరే పొలిటికల్ పార్టీలో ఉంటూ ఆ పార్టీలలోనే వాళ్ళ వాణిని తర్వాత వాళ్ళ మాటలు వినిపించలేకపోయి ఇక్కడ వచ్చేసేసి మాట్లాడితే లాభం. ఇప్పుడు సెక్రటరియట్లో మీటింగ్ జరిగింది, అక్కడ ఎప్పుడైతే కుల జనగణన విషయంలో కూడా జానారెడ్డి గారు కొంత వ్యతిరేకత ప్రకటించినారు అన్నప్పుడు అక్కడే ముఖం మీద తన్నినట్టు మాట్లాడి ఆ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి వస్తే నిజంగా వీళ్ళ చిత్తశుద్ధి కరెక్టే ఉంది అని ప్రెస్ మీట్ పెడితే నమ్ముతారు.